ఈ యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత ఒక మంచి దేహాన్ని ధరించుకున్నాడు. వీళ్ళు మరి ఈ ప్రాణాలతోనే 7:4 7:4 మరియు ముద్రింపబడిన వారి లెక్క చూడగా చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 1,44,000 వీళ్ళు ఎంచుకున్నబడిన వాళ్ళు. సో అది ఇంకా అది అయిన వెంటనే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అంటే మరి వీళ్ళు మాత్రం ఎందుకు వెళ్తారు? యేసుతో పరిపాలించడానికి, ఆయనకు తోడుగా. సో ప్రకటన 14:1-3 చదివితే తెలుస్తుంది. నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడినను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడిన 140 ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వీణైన ఆ శబ్దం వీణలు వాయించుచున్న వైనికుల నాదం పోలినది. వారు సింహాసనం ఎదుటను 4 పెద్దల ఎదుటను ఆ కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన చాలరు. ఎక్కడి నుంచి? భూమి నుండి 144,000 మంది వెళ్తారు. ఇక్కడ నుండి భూమి నుండే వెళ్తారు. అంటే పరలోకం వెళ్ళే గుంపు వేరు, భూమి మీద ఉండే గుంపు వేరు. వాళ్ళ అభిషక్త క్రైస్తవులు, మనం నీతిమంతులు, పునరుత్థానమైన. చాలా ఉన్నాయి విషయాలు. ఇది ఒక్కొక్కటే నేర్చుకోవాలి. మరి అందరికీ ఇస్తానని చెప్పినాడు కదా, తానే మనకు నిత్య జీవం అనుగ్రహిస్తానని. అందరికీ అంటే ఇక్కడ ఇదేమంటాడు? నిత్య జీవము అనుగ్రహించనది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. అందరికీ అని చెప్పలేదు కదా. అందరికీ మనకు పత్రిక చెబుతున్న వాళ్ళందరూ. అయితే మీరు మొదటి నుండి దీనిని వింటారు. అదే బట్ ఇంకో లేఖనం కూడా ఉంది కదా. ఏమని? అప్పుడు కూడా మనం చదివాము. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు నీతిమంతులుగా చెప్పబడతారు. అవును. అందరికీ ఉండదు అవకాశం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనుసరించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే నీతిగా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు 1,44,000 మంది వచ్చేసి ఆయన నిర్ణయించినది, దేవుడు యేసుక్రీస్తు నిర్ణయించినది. అది వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నిత్య జీవం ఎవరు సంపాదించుకుంటారంటే భూమి మీద మనం. వాళ్ళు కూడా నిత్య జీవం ఉంటుంది, బట్ వాళ్ళు ఆత్మ ప్రాణులుగా ఉంటారు అక్కడ. మన శరీరం ఉండదు వాళ్ళకు. సో దేవదూతలు మనకి కనపడరు. సో అలాంటి శరీరం ఉంటుంది వాళ్ళకు. అంటే నీతిమంతులు అన్నప్పుడు మనం ఇదే భూమి మీద ఉంటాం. ఈ 1,44,000 మంది పరలోకానికి వెళ్తారు. రెండు గుంపు. దీనికి ఒక రిఫరెన్స్ ఏం చెప్తుంది? గొర్రెలు మేకలు అనే గుంపు అని చెప్తుంది. సో అది లోతుగా వెళ్తే మనకు అర్థమవుతుంది. సో గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు అనే దాని గురించి. అంటే గొర్రెలు మేకలు అనేది బైబిల్లోనే ఉంది. అది సో మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా ఒక లేఖనం కూడా చూపిస్తాను. కొన్ని దయ్యములు కూడా ఆత్మలని రాయబడింది. దయ్యం ఓకే ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. అది దయ్యం ఆత్మ.
వీడిగా 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువేరగా చూచితిని. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అంటే దయ్యములు ఎలాంటివి, ఆత్మలు అనేది 16-13 ప్రకటన 16-14. నిజానికి అవి చెడ్డ దూతలు ప్రేరేపించిన సందేశాలు. అవి ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారాజును జరిగే యుద్ధం కోసం భూమంతటా ఉన్న రాజుని పోగు చేయడానికి వాళ్ళ దగ్గరికి. అది చెడ్డ దూతలు కదా. చెడ్డ దూతలు వచ్చేసి మన శరీరం ఉన్నది కదా, వాళ్ళ ఆత్మలే. దూతలకి మన శరీరం ఉన్నది కదా. చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవును, నైస్. ఇంతవరకు మేము చదివిన విధానం వేరు, మీరు చెప్తున్న విధానం వేరు. మేము చదివిన విధానం ఎట్లుంటే మీరు చెప్పే విధానం ఈ విధానం ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇన్నాళ్ళు విన్న బోధ వేరు, మీరు చెప్తున్న బోధ వేరు. నిజం ఏదని అనిపిస్తుంది మీకు? నిజం ఏదనిపిస్తుంది అంటే, తప్పు చేసి చనిపోతే వానికి శిక్ష తప్పకుండా అనుకోకూడదు. దేవుడు ఇంతకాలం భూమి మీద ఆయుష్ను, ఊపిరిని అన్ని అనుగ్రహిస్తున్నాడంటే మారు మనసు పొంది నేను చెప్పినట్టు బ్రతికితేనే మీరు నిత్య జీవానికి వస్తారని, ఆత్మగా నశించిపోకూడదని ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు శిక్షే లేదంటే ఇంకా విచ్చలవిడిగా ఇంకా ఎన్ని పాపాలని చేసుకోపో. నాశనం అవుతామంటే ఇంకా ఈ దేహం పాపం చేస్తాం. తర్వాత రెండవ మరణం అంటే దాన్ని ఏంటాం, రెండో ఛాన్స్ ఎక్కడ 1000 పరిపాలన ఉంటుంది, అక్కడ కూడా పాపం చేస్తాం. పాపం చేస్తే నాశనం అవుతాం. నాశనం ఏంటంటే అర్థమేమి, కనపడకుండా పోతాం. కనపడకుండా పోయేదానికి జీవితంతో పాపం చేసుకుంటే చాలు, చేస్తే సరిపోతుంది కదా. ఇంకా అలా అట్లా అనుకుంటారు కదా. ఏ శిక్ష లేదు, ఏ తప్పు, ఇంకా ఏ బాధ లేదు అన్నప్పుడు అట్లా అక్కడ తప్పు చేసి ఇక్కడ చేసి శిక్షిస్తాడు దేవుడు. శిక్షిస్తాడు ఎలా ఉంటుందంటే పూర్తి నాశనం, అదే శిక్ష. ఇంకా కనపడకుండా పాతం అంటే ఈ భూమి మీదే పాపం చేసుకుంటూ, అక్కడ రాజ్య పరిపాలన కూడా అక్కడ పాపం చేస్తూ, అక్కడ ఎందుకు పోతాం? కనపడకుండా పోతాం అంటే మరి ఇప్పుడు నాశనం అంటే ఇంకా అదే కదా. నాశనం అంటే పరలోకానికి వెళ్తాం అనుకుంటా. నేను ఏం చెప్తున్నా, భూమి మీద 1000 పరిపాలన జరిగే సందర్భంలో అప్పుడు కూడా అవకాశం ఇవ్వబడుతుందని చెప్తున్నారు కదా. అక్కడ కూడా తప్పు చేస్తే పాపం చేస్తే శిక్ష ఏంటి? మరణమే, పూర్తిగా నాశనం అంతే. ఇంకా అలాంటి నాశనం అవుతామంటే ఇంకా ఎల్లప్పుడు పాపమే చేస్తాం. ఇంకా నాశనం అంటే అంటే ఇప్పుడు ఉండరు అంతే వాళ్ళకు. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు నాకు జీవించాలని ఉంది, నేను దేవునికి అనుసారంగా నేను ఉంటాను, నేను అక్కడ శాశ్వత జీవితం పొందుతాను. ఎవరికైతే అలాంటి ఉండదో సాతాన్తో పాటు వాళ్ళు కూడా చనిపోతారు, అంతే, సర్వనాశనం అయిపోతారు. మరి వాళ్ళ ఇంటికి రాయాలి పడాలా, అందరూ మారు మనసు పొందాలని, నేను ఇష్టపడుతున్నాను అని అవకాశాలు ఎందుకు వల్ల? దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అందరికి. అంటే ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడంటే పొద్దున ప్రమాదం ఉంది కాబట్టి అవకాశం ఇస్తున్నట్టు. మీరు ఎలా దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే మీరు మారు మనసు పొంది నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అవకాశం ఇస్తున్నాడంటే దానికి అర్థం ఉంది. అవును, శిక్ష లేకుంటే అవకాశం ఏడు, ఇంకా శిక్ష ఉంటుంది. అదే చెప్తుంది, శిక్ష ఉంటుంది. శిక్ష ఏంటి? సాతాన్తో పాటు తొలగించబడడం, అదే శిక్ష. దానికన్నా పెద్ద శిక్ష ఏంటుంది? అదే నరకం. యుగాలు బాధింపబడతారు కదా, సాతాను చేతాన్ని రాయబడింది కదా. యుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ అనేది చావదు, ప్రాణం అనేది చావదు. అందులో వచ్చేసి మరి ఆత్మయు దేహమును రెండిటిని అగ్ని నరకములో పడద్రోయగలవానికే మిక్కిలి భయపడి అని రాయబడింది కదా. దేహం చంపే వారికి భయపడకండి. దీని గురించి నేను నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మాట్లాడింది అంతా ఆత్మల గురించి, కొన్ని డైవర్ట్ అయినా కొన్ని అక్కడక్కడ 1914 వచ్చింది, వేరేది వచ్చింది.
సో దీని గురించి ఇంకా మీకు క్లియర్గా ఇంకా మంచి లేఖనాల ఆధారంగా మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇప్పుడు ఎలాంటి శిక్ష లేదంటే విచ్చలవిడిగా తప్పు చేయొచ్చు, అవకాశం అలాంటి అలా చెప్తే. శిక్ష అనేది కంపల్సరీ ఉంది. ఆ శిక్ష ఒక నిమిషంలో నాశనం అయిపోతామంటే అది తప్పు అంటున్నాను నేను. ఓకే, ఒక నిమిషంలో ఇంకా నాశనం అవుతారంటే ఇంక ఏం లాభం చెప్తే ఇంకా అలా అంటున్నారా? ఓకే ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్లో ఎప్పుడైనా మీకు ఫ్రీ ఉంటే కానీ. ఓకే, సో నాతో పాటు ఇంకో బ్రదర్ని కూడా పిలుచుకొని వస్తాను, ఇంకా అన్నాను. సో ఇద్దరు కూర్చొని చర్చించుకుందాం. బాగా ఆసక్తి చూపిస్తున్నారు, మంచి ప్రశ్నలు ఉన్నాయి మీకు, మంచి ప్రశ్నలు ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే ఒక సజెషన్ ఏంటంటే ఒకే రోజు తెలుసుకుంటే గుర్తుండదు. అందులో వచ్చేసి కొన్నాళ్ళు సంవత్సరాల నుంచి చదువుతున్నా కదా బైబిల్, అన్నీ గుర్తుంటాయి. ఎందుకుంటాం అంటే గుర్తుంటాయి, పక్క గుర్తుంటాయి. ఈ సందర్భం ఇక్కడ రాయబడింది, దేవుడు ఈ విధంగా ఈ గ్రంథంలో రాయబడింది, చాలా గుర్తున్నాయి మీకు, గుర్తుంటాయి కదా. టక్ టక్ అని చెప్తున్నారు, మంచిది. బట్ ఏంటంటే ఒకేసారి మనం అన్నీ నేర్చుకుంటే కూడా అది అంటే డౌట్లు క్లియర్. ఇప్పుడు మీరు చెప్తున్న క్లాస్ కానీ బాగా అర్థమవుతుంది. అందులో వచ్చేసి ఈ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఈ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అనేది కొంచెం ఫిలాసఫర్స్ ఎట్లా ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఆ విధంగా రాయబడిందంట బైబిల్. అంతా ఒకే కోణంలో చదివితే తప్పు అవుతుంది. ప్రసంగి గ్రంథాన్ని ఒకే వేరే విధంగా చదవాలా, ప్రకటన గ్రంథాన్ని రూపకలంకారంగా చదవాలా అని ఈ విధంగా. కీర్తనలు అంటే పాటల రూపంలో మనం చదవాలి, ఆది కాండం అంటే అది నేపథ్యంలాగా ఉంటుంది అని కొన్ని అందరు చాలా మంది బైబిల్ పండితులు చెప్తున్నారు కదా. ఆ విధంగా చెబితేనే అర్థమవుతుంది. ఇంకా సరే ఉన్న వచనాలను బట్టి ఈడ సేమ్ ఉండి ఆడ సేమ్ ఉండి అంటే దాన్ని ఆ విధంగా తీసుకుంటే తప్పు వస్తుంది అని చెప్తున్నారు చాలా మంది బైబిల్ పండితులు. ప్రకటన గ్రంథం అనేది రూపకలంకారంగా తీసుకోవాలి మనము. రూపకలంకారంగా అంటే జరగబోయే వాటిని కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇంకా సామెతలు అంటే ఇంక సామెతల్లాగా మనం చదువుకుంటున్నాం. అలాగే కీర్తనలు అంటే పాటల విధానం. అట్లా ప్రసంగి గ్రంథం ఏంటంటే ఆయన విధానం, ఆయన ప్రసంగి గారు రాసే సందర్భానికి భూమి ఎలా ఉందో దాన్ని బట్టి రాశాడు. కానీ మిగతా వేరే విధంగా రాయలేదు. తరము వెంబడి తరము గతిస్తుంది అంటే భూమి ఎప్పుడు నిలుస్తుంది అంటే దాని అర్థం ఏమంటే మన తరాలన్నీ, మన ముత్తాత తరాలన్నీ పోతూనే ఉన్నాయి కానీ నా తరం వరకు ఇంకా నిలిచే ఉంది అని అది భూమి ఎల్లప్పుడూ నిలుస్తుందంటే ఈ తరాలు ఉన్నంత వరకు ఉంటూనే ఉంటది. ఎల్లప్పుడు అంటే ఏంటి అర్థం? అంటే ఈ తరాలు ఉన్నంత వరకు ఎల్లప్పుడు ఎప్పుడు ఉంటది. అయినా అసలు భూమి ఎవరి కోసం నియమింపడిందంటే మనుషుల కోసం నియమింపడింది. అసలు మనుషులే లేనప్పుడు భూమి ఎందుకు? మనుషులు ఎందుకు లేకుండా పోతారు? ఇప్పుడు పునరుత్థానం అయిన తర్వాత ఇక్కడే ఉంటారు కదా, పరలోకానికి ఎందుకు వెళ్తారు? సో మనం బైబిల్లో కూడా చూస్తాం, పరలోకానికి నియమించబడిన సంఖ్య వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఆ సంఖ్య అనేది కూడా చాలా డౌట్ ఉంది. అది 1,44,000 మంది అంటే నమ్మశక్యం కాదండి. ఇంతమంది ఎన్ని వేల మంది భక్తులు చనిపోయినారు ఇంతవరకు. మిషనరీలు ఎంతమంది చనిపోయినారు వాళ్ళ లెక్క చూసుకుంటే చాలా ఉండదు. వాళ్ళంతా ఫోకస్ అంతా నిత్య జీవం, నాకు దేవుడు జీవాన్ని ఇస్తాడు అనే కాన్సెప్ట్ మీదే చనిపోయారు. తమ దేహాన్ని ప్రాణాలను ఇస్తారు. ఏంటంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అంటే 1,44,000 మంది ఎవరు నిర్ణయించారు? బైబిల్లోనే ఉంది, అది దేవుడు. సో అది అంతే, దేవుడు నిర్ణయించిన తర్వాత మనం ఏం చేయలేము. అయితే మనకి ఒక అవకాశం ఉంది, నిత్య జీవం అనే అవకాశం ఉంది. దానివైపు మనం ఫోకస్ పెట్టాలి. ఇక్కడ 1,44,000 మంది అంటే సేమ్ వీళ్ళనే కాదు, వీళ్ళ ద్వారా ఇంకా అనేకులు కూడా చేరతారని ఒక గొప్ప జన సమూహం అక్కడ ఆ గొప్ప సమూహమే 1,44,000. ఈ 1,44,000 మంది అంటే ఇక్కడ రాయబడిన ప్రకారము ఈ గోత్రములో వారే నియమపడతారా?
గొత్తులనే కాదు. మరి 1,44,000 మంది ఇక్కడే ఉంది. ఈ 1,44,000 మంది అంతా 12 గోత్రికులలో ఉన్నటువంటి వారందరిలోనే కనబడుతుంది. రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు 12,000 మంది, జెబులూను, యోసేపు, బెన్యామీను వీళ్ళందరూ 12,000 మంది. 12 × 12 144,000 మంది, అంటే 1,44,000 మంది అవుతారు. వీళ్ళ దాంట్లోనే ఎందుకు వెళ్తారు మిగతా వాళ్ళు? మంచి ప్రశ్న. ఈ ప్రశ్న నాకు కూడా రాలేదు, నేను కూడా చూడాలి ఇప్పుడు. 144,000 మంది దేవుడిని ప్రేమిస్తే వీళ్ళనే తీసుకుంటే ఎట్లా అని దేవుడు అందరికీ ఇస్తానన్నాడు. అదైనా ఇదైనా కాదు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను అంటాడు భక్తుడు. అందరికీ ఇస్తానని, నిత్య జీవం ఇస్తామని చెప్పాడు తప్ప పరలోకానికి మీరు యేసుతో పరిపాలిస్తారని చెప్పలేదు ఎక్కడ. నిత్య జీవం అంటే నిత్యం బ్రతకడమే. అవును, మరి ఇంకా పరలోకమే. మీరేమంటున్నారు? నిత్యం అంటే భూమి బతుకుతాం మీరు అంటున్నారు. అవును, కానీ జీవిస్తామని మేము అంటున్నాం. అది ఆ పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఆ సంఖ్య అంతే. మనం చూడలేము మరి పరలోకము. దేవుడి సంకల్పం ఏంటంటే మనం భూమి మీదనే నిత్యం జీవించాలని. మరి దేవుడు భూమి మీదే నిలపాలంటే అబ్రహాము గారు విశ్వాసాలు ఉంటాయి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుని నమ్మాడు. అలాంటప్పుడు మరి అసలుకి భూమి మీద ఏమీ ఉండదు అని గుడారాలు ఎందుకు నివసించినట్టు? గుడారాలు ప్రశ్న అంటే భూమి మీద మీరు ఎల్లప్పుడు బ్రతుకుతారు అన్నప్పుడు అబ్రహాము గారు మంచి మంచి ఇల్లు కట్టించుకోవచ్చు కదా, మంచి మంచి భవనాలు కట్టించుకోవచ్చు, ఇంకా ఆస్తి సమకూర్చుకోవచ్చు, తన జనాన్ని విస్తరింపజేసుకోవచ్చు. అలా ఎందుకు చేయలేదు? ఆ దేశం అంటే ఆ దేశం ఉంటాడు, ఈ దేశం పమ్మంటే ఆ దేశానికి వెళ్తాడు అబ్రహాం గారు. ఐగుప్తు కంటే కానానికంటే దేవుని ఆదేశం ప్రకారం ఆయన నడుచుకున్నాడు. దేవుడే కదా చెప్పింది వెళ్ళమని చెప్పాడు. కరెక్టే. ఆ భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది అంటే నా స్వాస్థానికి ఇవ్వాలి కదా అని వేడుకోవచ్చు కదా. అప్పుడే ఎల్లప్పుడు నిలుస్తుంది అంటే ఎలా చెప్పేది మీకు? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ హెబ్రీ 11:10 ఏమంటున్నాడంటే, ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హెబ్రీలు 11:10. ఇక్కడ మరలా చెప్తాడు, ఒకవేళ భూమి ఎల్లప్పుడూ నిలుస్తుందంటే విశ్వాసం గల వారు, విశ్వాసులైన వారు, నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను, యాత్రికులమై ఉన్నాం ఈ భూమి మీద అన్నప్పుడు యాత్ర చేయడానికి వస్తే నిత్యమైన లోకం ఏదో ఉంది అని కదా దాని అర్థం. ఇప్పుడు అక్కడ నుండి మేము ఇక్కడ వచ్చామంటే మా ఊరు 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరమున్న చూచి వందనం చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతి నొందిరి. దూరం నుంచి చూశారంట. మరి 16 ఏం చెప్తున్నాడు? అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అంటే పరలోకాన్ని కోరుచున్నారు అట వీళ్ళు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నట్టు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఏలైనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు.
పరలోకంలో ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడంట. అది భూమి అయితే కాదు. భూమి అయితే కాదు, ఎందుకంటే పరదేశం అని చెప్పినారు వాళ్ళు. ఈ భూమి మీద అయితే మేము పరదేశం, నిత్యమైన స్వాస్థ్యం ఏదో ఇంకా ఉంది, నిత్యమైన లోకం అయితే ఉంది. వాళ్ళు ఎదురు చూడొచ్చు కానీ బట్ నిర్ణయించేది దేవుడే. వాళ్ళు ఎదురు చూడొచ్చు, ఇప్పుడు నేను కూడా ఎదురు చూడొచ్చు పరలోకానికి వెళ్ళాలని, బట్ నిర్ణయం ఎవరిది? దేవుడిది. కానీ భూమి మీద వాళ్ళు ఏ విధంగా అంటే మీరు తప్పురా ఈ భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది అని వాళ్ళకి దేవుడు చెప్పాలి కదా. అప్పుడు మీరు కోరుకున్నది తప్పు, ఇదే అది అని వాళ్ళు చెప్పాలి కదా. మీ కొరకు ఏ పట్టణం లేదు, ఇదే ఏ పట్టణం లేదు అని చెప్పచ్చు. అలా కాదు, ఇప్పుడు 1,44,000 మందిని ఆయన ఒక సంఖ్య మాత్రమే ఎంచుకున్నాడు, ఇంకా మనుషుల్ని ఆయన ఎంచుకుంటున్నాడు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎవరిది అని ఇంకా 1,44,000 మంది అనేది ఆ అధ్యాయంలో చూసినా ఒకటే ఉండాలి, ఈ అధ్యాయంలో చూసినా ఒకటే ఉండాలి. కానీ ప్రత్యేకంగా జబులూను గోత్రంలోను, యోదా గోత్రంలోను, యోసేపు గోత్రంలోను 12,000 మందిని ఎందుకు ఇదే ప్రశ్న గురించి నాకు కూడా ఉంది. ఎందుకు ఎంచుకోవాలా? ఇదే ప్రశ్న మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. వాళ్ళు ఒకవేళ భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది అంటే వీళ్ళు మేము పరదేశము కాదు, ఇదే మా నివాస స్థలము అని చెప్పాలి. అందులో వచ్చేసి వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడుతుంది గ్రంథం, పరిశుద్ధాత్మ శక్తితో రాస్తున్నారు, అంటే దేవుడే రాయిస్తున్నట్టు. పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారంట. మరి అప్పుడు తప్పవుతుంది కదా భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది అనేది. వాళ్ళు ఇంకేందుకు కోరుకుంటారా? మరి అందులో వచ్చేసి విశ్వాసులు ఒక సుమారు ఏం లేదన్నా ఆది కాండం నుంచి ఇంకా ఏది ప్రసంగి గ్రంథం వరకు సొలొమోను వరకు ఇచ్చారట. వీళ్ళందరూ విశ్వాసం గల వారి మృతి పొందారంట, కానీ ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేదు ఇంకా అని చెప్తున్నారు. యుఫ్తా, దావీదు, సమూయేలు అని వారిని వచ్చి సుమారుగా ఇంకా సగం బైబిల్లో ఉన్న భక్తులంతా ఇంకా ఈడే ఉన్నారు, అందరూ ఈడే ఉన్నారు. నిజంగా అంటే వాళ్ళ గురించి మొత్తం చెప్తున్నాడు. వివరించుటకు సమయం చాలదు. ఇప్పుడు వీళ్ళందరూ కోరుకున్న దేశం పరలోకమే కదా, ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ. పరలోక సంబంధ దేశమైనా కోరుకున్నారంట వాళ్ళు. అందుచేత తాను ఒకవేళ ఇది కాదురా ఇదే భూమి మీకు పరలోకం అనేది ఏది లేదు అని అంటే అబ్రహాం గారు దేవుడు చాలా సందర్భంలో మాట్లాడుకునేది అదే కదా. మరి అందులో వచ్చేసి అందుచేత వాళ్ళు కోరుకుంటున్న బట్టి అంటే వాళ్ళు కోరుకుంటున్నారు కదా, దానిని బట్టి వారి దేవుడని అనిపించుకున్నట్టు దేవుడు వారిని సిగ్గుపడనంట. వారిని గురించి వాళ్ళు నిజమే చేస్తున్నారు అని కాసి ఇక్కడ చెప్తున్నాడు కదా, వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడంట. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము స్థిరపరిచి అంటే ఆయన సిద్ధపరిచాడంట. 11:16 ఫిబ్రవరి 11:16. అలాంటి వాళ్ళు అంతకన్నా మెరుగైన స్థలాన్ని అంటే పరలోక సంబంధమైన స్థలాన్ని పొందడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడాడు. వాళ్ళ కోసం ఆయన ఒక నగరాన్ని కూడా సిద్ధం చేశాడు. ఇప్పుడు 13 చూడదాం ఒకసారి. 13. వీళ్ళందరూ దేవుని వాగ్దానాలు తమ కాలంలో నెరవేరడం చూడకపోయినా చనిపోయేంత వరకు విశ్వాసం చూపించారు. వాళ్ళు ఆ నెరవేర్పుని దూరం నుండి చూశారు, వాటిని స్వాగతించారు. తాము నివాసించిన దేశం అపరిచితులమని, తాత్కాలిక నివాసులమని అందరి ముందు ప్రకటించారు. అది తాత్కాలిక నివాసులు. తాత్కాలిక అంటే కొంచెం కాలమే భూమి కాబట్టి ఉంటుంది. మీరేమంటున్నారు? భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది, భూమిలో చనిపోయిన వాళ్ళు మృతులందరూ మరలా లేస్తారు, ఈ భూమి మీద ఉంటున్నారు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళ ఆత్మలు వారు వేరే దేశాన్ని కోరుకుంటున్నారు, పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. ఆత్మలని లేదు కదా ఇక్కడ, ఆత్మలని లేదు కదా, ఆత్మలని లేదు కానీ
కొన్ని సందర్భాల్లో ఆత్మలు అని వ్రాయబడింది కదా అంటున్నా. పౌలు గారు కూడా ప్రస్తావిస్తారు కదా అనేక సందర్భాల్లో. కోరుకోవచ్చు. అందులో వచ్చేసి ఒకవేళ పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో అంటాడు, మీరు అందరూ మరలా తప్పు చేస్తున్నారు, ఎందుకు తప్పు చేస్తున్నారు అని వేడుకుంటున్నాడు. మీ నిమిత్తం నేను ప్రసవ వేదన పడుచున్నాను అని అంటాడు. ప్రసవ వేదన పడుచున్నాడు అంటే ఎంత కన్నీరు కాచుంటాడు ఆయన. ఎందుకు కన్నీరు కాల్చాలా? వీళ్ళకి ఇంకో అవకాశం ఉంటుందని ఆయనకి తెలీదా? తెలుసు. ఈ దీంట్లో తెలీదు, కానీ ఈ జీవితమే మీకు ప్రాముఖ్యం. ఎంతసేపు ఉన్నా ఈ జీవితంలోనే మీరు మారాలి ఆయన యొక్క ఇంటెన్షన్ అది. ఏమి, మీరు ఈ జీవితంలోనే మారాల. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, వదంతి కలదు. ఇట్టి జాగ్రత్తము అన్ని జనుల్లో కూడా జరగదు, అంత భయంకరంగా పాపం చేస్తున్నారు మీరు అని వారిని గురించి వేడుకొంచున్నాడు. కన్నీరు కారుస్తున్నాడంట. ఎందుకు కన్నీరు కారుస్తారు? ఇంకో అవకాశం ఉన్న వాళ్ళు మారుతారులే అని తన జీవితాన్ని సాఫీగా చేస్తున్నాడు తన జీవితాన్ని. కానీ వేదన పడుచున్నాడు, రాత్రి పగల నిద్ర కాస్తున్నాడు. ఇంకా కొంతమంది ఇంకా సొరంగాల్లో బ్రతుకున్నారంట. అంత శ్రమ ఎందుకు పడాలి వాళ్ళు? అంత కష్టం ఎందుకు అనుభవించాలి? నిత్య జీవం కోసమే. నిత్య జీవం కోసం వాళ్ళని వేడుకుంటున్నారు. వీళ్ళని స్వార్థ విని మీరు మానవుతున్నారు కదా, మీరైనా చక్కగా ఉండండి. కానీ వాళ్ళు కూడా పడిపోతున్నారంట. వీళ్ళని గురించి ఎందుకు అంత వేడుకునల్లా, అంత ప్రసవేదన పడాలా, అన్ని రాత్రిలే నిద్రలు ఎందుకు గలపాలా? వాళ్ళు కూడా నిత్య జీవం పొందాలని. నిత్య జీవం పొందాలని. కానీ ఇంకో అవకాశం ఉంది కదా, ఇంకో అక్కడ సరి చేయొచ్చులే అనుకునొచ్చు కదా. అప్పుడు అలాంటి తన జీవితాన్ని సాఫీగా సాగిపోవచ్చు కదా, మనసంగా నిద్రపోతూ. ఇంకో అవకాశం ఉంది అని చూసుకొని నా భక్తి జీవితం నాకు కాపాడుకుంటాను లేబ్బా, ఫస్ట్ నేను నిలబడిన తర్వాత వాళ్ళు నిలబెడదాంలే అని అనుకోవచ్చు కదా. అంత కష్టం ఎందుకు అనుభవించాలా? ఏదో ఉందని ఆయన అంత కష్టపడ్డాడు. మరి అందులో వచ్చేసి మేము క్రీస్తుని ప్రకటిస్తున్నామని వీళ్ళు అపోస్తులైన వారందరూ ఎందుకు దెబ్బలు తినాలి చెప్పు? హత సాక్షులు ఎందుకు కావాలి? నూనెల్లో పాడేస్తారంట, క్రాస్తులు వేస్తారంట, రంపాలతో కోయిస్తారంట, తోలు వలిచేస్తారంట. ఇవన్నీ ఎందుకు చిత్రహింసలు పెట్టాలా? ఎందుకు ఇంత యాతన పడి అనేకులకు మాదిరికరంగా వాళ్ళు బ్రతికెళ్ళిపోయారు? అంటే వేరే అవకాశం మీకు లేదు. ఎంతసేపు అనే జీవితంలోనే మీరు పరిశుద్ధపరచబడాలి అని వాళ్ళు నిరంతరం వేడుకున్నారు. ఇప్పుడు రెండవ మరణంకి మీరు వెళ్ళకూడదని తండ్రి చిత్తం. ఈ కాన్సెప్ట్లో మాకు బైబిల్ మొత్తం అర్థమైంది. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎలా అర్థం చేసుకున్నారని. ఇప్పుడు వాళ్ళ ప్రసవేదన కూడా కరెక్ట్ నిజంగా. మీరు పాపం చేయకూడదు అని వాళ్ళు కోరుకునే విధానం కూడా కరెక్టే. దీని గురించి మనం నెక్స్ట్ సరి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇంకో బ్రదర్ కూడా వస్తారు, సో వాళ్ళతో కలిసి మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఇంత చాలు. ఒక్క వచనం చూపిస్తుంటే ఆ 1,44,000 మంది అనేది చాలా డౌట్. అది అంతమంది ఏంటి పోతారు? ఇంతమంది విశ్వాసాలు ఉండగా అదే కదా. ఈ భూమి కూడా నిలిచి ఉండదు, లయమైపోతుంది అని కలిసి పీతృపత్రికలో కూడా చెప్తాడు. తర్వాత కొత్త ఆకాశం, కొత్త మిక్కటమైన వేదంతో లయమైపోవును, కొత్త ఆకాశం కొత్త భూమి తర్వాత చేస్తాడు దేవుడు తీర్పు తీర్చిన తర్వాత. అని చెప్పాడు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఏమంటే ఆత్మలు, అదొక పాయింట్ అయితే అక్కడి నుంచి మనం ఆ ఆత్మలైన వారు కూడా తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మీరేమంటారు? శిక్ష లేదంటున్నారు. శిక్ష ఉంది, అది నా శిక్ష మీరు క్షణంలో అయిపోయేది అంటున్నారు అని అంటున్నారు. కానీ మేము అంటే క్షణంలో అవుతుంది అది ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ బట్ నాశనం అంతే. నాశనం అయితే క్షణం నిజంగా. అంటే ఇప్పుడు ఒక నిమిషంలోనే ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. అలా జరగదంటున్నాను. నాశనం అయిపోయేది అనేది అక్కడ రెండవ మరణం సమయంలో కొంతలా అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పి ప్రకటన గ్రంథంలో యుగయుగములు బాధింపబడుతురు అని వ్రాయబడేది. యుగాలు బాధపడతారంటారు.
చూద్దాం నెక్స్ట్ వీక్. సరే, ఇలాగే ప్రశ్నలు వేయండి బాగా, మంచి ప్రశ్నలు. అంటే చదివినాం కదా, మీరు కొత్తగా చెప్తుంటే అన్ని ప్రశ్నలు వస్తాయి అనమాట. మేము చదివిన వర్షన్కి మీరు మీరు చెప్పే ఒక ప్రశ్నకు ఇప్పుడు నన్ను కూడా ఆలోచింపజేస్తాయి, ఇలా కూడా ఉండొచ్చు కదా అని. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు బైబిల్లో ఉన్న రిఫరెన్స్ అని చూడాలి. ఇలా ఈ రోజుకి నేను ప్రిపేర్ చేసుకొని వచ్చిందేమో ఆత్మ గురించి, దానికి రిఫరెన్స్. సో ఇప్పుడు చాలా ప్రశ్నలు వచ్చాయి కదా, దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను దీని గురించి. అందులో వచ్చేసి ప్రాణం అంటే ఆత్మనే కాదు, అసలు దేహములు ప్రవహించే రక్తాన్ని ప్రాణమే రాయబడి. రక్తం కూడా ప్రాణం, ప్రాణం యాక్చువల్ ప్రాణం, రక్తం అనేది ప్రాణం. ఈ ప్రాణాన్ని జీవింపజేసేది ఏమిటంటే ఆత్మ. యేసుక్రీస్తు చెప్పారు కదా, ఆత్మ ఏ జీవింపజేసేది శరీరం కేవలం నిష్ప్రయోజనము. అందులో వచ్చేసి చాలా సందర్భాల్లో ఆత్మను దేహాన్ని సపరేట్గానే మాట్లాడారు. అందులో వచ్చేసి మీరు కేవలం దేహానికి ఉపయోగపడేటువంటి ఆహారం కొరకు సిద్ధపరుస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది కదా, క్షయము కానిది అక్షయమైనది ఉంది కదా, దాన్ని సంపాదించుకోవడం చెప్తున్నాను. అంటే అక్షయం అనేది దేనికి? శరీరానికి కాదు, ఆత్మకది. మొన్ననే చాలా డౌట్లు వచ్చి అక్కడ తిన్నప్పుడు అవన్నీ అడిగామంటే టైం వాళ్ళకి చాలా డౌట్స్లు ఉన్నాయి, చాలా ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు అందులో వచ్చేసి నేనేమంటున్నానంటే, మేము ఇక్కడ బైబిల్ స్టడీ తీసుకున్నా కేవలం బైబిల్లో పెట్టుకుంటుండే ఫస్ట్. ఆ బుక్ ఇచ్చారు కదా, బుక్ అలాంటివి ఏమి వండుకుంటుండే. బైబిల్లో ఒక పేరా తీసుకుంటుండ్రి, ఇంత ఇన్ని పేరాగా తీసుకుంటే దాని గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ విధంగా దాని గురించి లింక్ అండ్ రెఫరెన్స్లు అన్నీ చెప్తుంటారు, అట్లా చెప్తుంటారు. వేరే బుక్ దగ్గరికి ఏం వెళ్ళకుంటుంటాం, అప్పుడు బుక్ చదవమా ఇదే ఫస్ట్, దీని ముందే ఉంటుంది ఫస్ట్. అది కూడా బుక్ ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవడానికి, అంతే. అది కరెక్టే, బైబిల్ నుంచే ఉంటాయి. అది కరెక్టే.